నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఒంగోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు బీజేపీపై విమర్శలు చేసిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు. కోటలోని మత్స్యకార కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన టీడీపీ నాయకులు జలీల్ అహ్మద్, శంషుద్దీన్ తదితరులు. లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల అధికారులకు సూచనలు ఇచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహుడి కళ్యాణం. పెంచలకోనలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి జరిగిన కళ్యాణం, విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, బీజేపీ చంద్రబాబుకి ఏం చేసిందని మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ, అప్పట్లో పివి కాంగ్రెస్ అండతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. దళితుల ఇళ్లలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెబుతూ ఉగ్రవాదం నశించాలని ఆయన వివరించారు. మొదటిది వికసిత్ భారత్, రెండోది కారంచేడు వర్గీకరణ, మూడవది ఆర్థిక అసమానతలు భారతదేశం. పొద్దున్నే నేను రేణుగుంట రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కుతూ ఉంటే ప్రధానమంత్రి మోడీ గారు స్పీచ్ నేను విన్నాను. ఆయన వికసిత్ భారత్ గురించి చెప్తుంటే విన్నాను. ఏంటి ఆయన చెప్తున్నాడు, 8 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా పేదవాళ్ళకి ఇచ్చాను అని చెప్తున్నాడు. వికసిత్ భారత్ ఎంఎస్ఎంఈలో కూడా ఇచ్చాను అంటున్నాడు. నిజంగా భారతదేశం వెలిగిపోతా ఉందా? ఏగా ఉంది భారతదేశం ఈరోజు? ఎక్కడ పట్టిన ఆకలి, ఎక్కడ పట్టిన నిరుద్యోగం, ఎక్కడ పట్టిన అసంతృప్తి, ఆకలి కనిపిస్తా ఉన్నాయి, అప్పులు, ఆవేదన కనిపిస్తా ఉంది ఈరోజు. మరి ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు గత 10-11 సంవత్సరాలు అంటే నాకు కనిపిస్తా ఉన్నది 2-3 విషయాలే. అంటే కనపడటం లేదు ఆయన ఏం చేస్తుంది, ఏం చేసింది 10 సంవత్సరాల్లో. ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది, దినానికి 4 సార్లు బట్టలు మారుస్తున్నాడు ప్రధానమంత్రి. పొద్దున్నే ఒక జత, మధ్యాహ్నం ఒక జత, సాయంకాలం ఒక జత, రాత్రి సరే. మరి దినానికి 1-2 స్పీచ్లు ఇస్తున్నాడు, ఘనంగా స్పీచ్లు ఇస్తున్నాడు. మరి ఆ స్పీచ్ల్లో ఏముంది? ఒక మంచి ఉపన్యాసకర్త ఉపన్యాసాలు ఇస్తున్నాడు, కానీ ప్రయోజనం లేని ఉపన్యాసాలు ఇస్తున్నాడు ప్రధానమంత్రి గారు. మరి ఏంటి ఆయన ఏమి సాధించాడు ఈ 11 సంవత్సరాల్లో? ఈ గుడ్డలు మార్చుకోవడం, 2 ఉపన్యాసాలు ఇవ్వడం, మరి ఇంకొకటి కూడా వారానికి ఒక్కసారి విదేశానికి పోవడం. ఒక్కరికన్నా శిక్ష పడ్డాడే? ఏంటిది? ఎవరు దీని వెనకాల? నిన్న మొన్న ఎవరో ఒక ఆయన చనిపోయాడు, నా నాయుడు గారు పేరు ఏదో పేరు, ఆయన పేరు. మా మిత్రుడు కూడా, తిరుపతి మిత్రుడు కూడా ఇక్కడికి వచ్చి ఆయన పలకరించిపోయాడు. ఆయన చచ్చిపోయింది తెల్లారే. ఏదో పేరు నాయుడు గారు, పేరు చౌదరి, వీరయ్య చౌదరి. మరి వీరయ్య చౌదరి
ఆయన పైన తీసుకున్నటువంటి శ్రద్ధ కాలం చెడులో చనిపోయినటువంటి నా 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 రక్త సంబంధికుల పైన తీసుకోలేదు. మరి వర్గీకరణ అక్కడి నుంచే మొదలైంది. మరి ఎందుకు వర్గీకరణ మొదలైంది? పీసీపీ ఎన్డీటీ చట్టం అమల్లో భాగంగా జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ జిల్లా సలహా సంఘం సంయుక్త సమావేశాన్ని తిరుపతిలోని కలెక్టరేట్ లో జేసీ శుభం బన్సల్ నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ శుభం బన్సల్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే లింగ నిర్ధారణ జరుగుతున్నట్లు అనుమానిస్తున్న స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రులు, నర్సింగ్ హోములపై డికాయ్ ఆపరేషన్లు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని పర్లకొండ గ్రామ అరుంధతివాడలో కొలువైన శ్రీ మాతమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు జొరబడి హుండీలోని నగదు, కానుకలు దోచుకెళ్లారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని పర్లకొండ గ్రామ అరుంధతివాడలోని మాతమ్మ దేవాలయంలో దొంగలు పడ్డారు. ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. గత రాత్రి గుర్తు తెలియని దుండగులు దేవాలయానికి వేసిన తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న హుండీని అపహరించి అందులో ఉన్న నగదు, కానుకలు ఎత్తుకెళ్లారు. అనంతరం హుండీని దేవాలయ సమీపంలోని ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. గ్రామస్తుల సమాచారంతో కలువాయి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రమణయ్య సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కలువాయి మండలం పర్లకొండ అరుంధతివాడలో కొత్తగా నిర్మించినటువంటి మాతమ్మ అమ్మవారి గుడి ఈరోజు 5 గంటల ప్రదేశంలో గుడి పూజారి అయినటువంటి పుల్లె చెన్నయ్య గారు వచ్చి గుడి ప్రాంగణంలోకి వచ్చి చూడగా గుడి తలుపులు పగలగొట్టి అందులో లోపల ఉన్నటువంటి హుండీని తీసుకెళ్ళి గుడికి ఉత్తర ప్రదేశంలో ఉన్నటువంటి ప్లేస్లో పెట్టి అక్కడ పగలగొట్టేసి దాంట్లో ఉన్నటువంటి డబ్బులు మరి కానుకలు తీసుకొని గుర్తు తెలియని దుండుగులు వెళ్ళిపోయారు. కొంత డబ్బులు మాత్రమే, కొంత చిల్లర మాత్రమే. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీడీపీ నాయకులు జలీల్ అహ్మద్, శంషుద్దీన్ తదితరులు తెలిపారు. కోట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న మత్స్యశాఖ కార్యాలయంలో ఎఫ్ఏఓ రెడ్డి నాయక్ తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. చేపల వేట విరామ సమయంలో మత్స్యకార కుటుంబాలకు 20,000 చొప్పున అందించేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారన్నారు. గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 10,000 మాత్రమే ఇచ్చిందని వారు వివరించారు. ఎన్నికల్లో హామీల్లో భాగంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సముద్రంలో ప్రతి సంవత్సరం ఫిషింగ్ బ్యాన్ జరుగుతుంది, వేట నిషిద్ధం. ఆ టైంలో దాదాపు 61 రోజుల పాటు ఈ విధంగా వేటని నిషేధింపబడింది. ఈ టైంలో మన మత్స్యకారులు ఎవరు కూడా నష్టపోకుండా వాళ్ళకి భరోసా కల్పిస్తూ, వాళ్ళ కుటుంబాలకు భరోసా కల్పిస్తూ గత ప్రభుత్వ హయాంలో 10,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. కానీ అదే భరోసాని ఇప్పుడు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు 20,000 పెంచుదామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపటి రోజు రేపు 12 గంటలకి మన ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళంలో జరిగే కార్యక్రమంలో ఈ విధంగా 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు మన కోట మండలంకి వచ్చేసరికి దాదాపు 258 మందికి 50 లక్షల పైచిలుకు అమౌంట్ని ఈ విధంగా మత్స్యకారులకు అందజేయడం జరుగుతుంది.
ఇప్పటి వరకు కూడా మనం మన ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే హామీలు వాగ్దానం చేశామో, ఈవెన్ పెన్షన్ కానివ్వండి, 4,000 రూపాయల పెన్షను కానివ్వండి, అదేవిధంగా నిన్న జరిగినటువంటి మెగా డిఎస్సి కానివ్వండి, అదేవిధంగా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కానివ్వండి, ప్రతి హామీని అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపటి రోజు జరిగే హామీ కూడా పూర్తవబోతుంది. అతి తొందరలో మరో హామీ అయినటువంటి చిలకూరు మండలంలోని తమ్మినపట్నం పంచాయతీ పరిధిలో ఉన్న గుమ్మల దిబ్బ టీడీపీ మత్స్య అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు చెప్పుకుంటూ బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. పాలాభిషేకం నిర్వహించారు, స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం నాయకులు కోట సతీష్ యాదవ్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు రామయ్య, వెంకయ్య, సుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, పోలయ్య, మస్తాన్, పవన్ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పాసం సునీల్ కుమార్ గారి జై తెలుగుదేశం, జై ఫోటోలు కూడా వచ్చేస్తున్నాయి. మత్స్యకారు ప్యాకేజీ భరోసా కింద గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్యాకేజీని మా నాయకులు, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా యువనేత లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో 10,000 రూపాయలు ఉన్నటువంటి ఈ మత్స్యకారి ప్యాకేజీని మనం 20,000 రూపాయలు చేయడం జరిగింది. ఏదైతే అవాకులు చవాకులు వెళ్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముందుగా తెలియజేస్తున్నాం. మేము పెట్టినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకటి చేసుకుంటూ మా నాయకుడు, మా ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు వేట నిషేధ స్థలంలో ఏప్రిల్ 15 తేదీ నుంచి జూన్ 14వ తారీఖు వరకు మనం వేట నిషేధ ప్రాంతంగా ప్లస్ తారీఖుగా పెట్టుకున్నాం 61 రోజులు. దానిని ఈ చిలకూరు మండలం నుంచి 1,42,20,000 రూపాయలు మనం ఈ యొక్క వేట నిషేధించినటువంటి మత్స్యకారులకు చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా రైతులుగా మత్స్యకారులందరూ కూడా ఆనందాలతో సంతోషంతో ఈరోజు స్వీట్లు పంచుకుంటూ మా నాయకులు, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి మా ప్రీతం నాయుడుపేటలోని గాంధీ మందిర్ సెంటర్ లో పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడికి బలైన భారతీయులకు జనసేన పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, నాయకులు, జన సైనికులు నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఇది కేవలం భారతీయుల ఐక్యతను దెబ్బతీయడానికి ఉగ్రవాదులు చేసిన పన్నాగమని తెలిపారు. అలాంటి వారిని ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. సంస్థ మంచి కార్యక్రమాలు చేపడుతుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. దొరవారి సత్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కామెల్ సంస్థ ఆధ్వర్యంలో మండల స్థాయి ఇంటర్ఫేస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడారు. ఎస్టీ కమ్యూనిటీకి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు శ్రీనివాస నాయుడు, రత్నయ్య, మనోహర్ రెడ్డి, జకరయ్య, షబ్బీర్, రాజేంద్ర ప్రసాద్, గోపాల్ రెడ్డి, ప్రసాద్ నాయుడు, ఉదయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి కాదు, ఒకటి లేదు అని ప్రతిదీ ఐటీడీఏ ద్వారా పోతే మనకు ఏమైనా జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీ సమస్యని ఎంఆర్ఓ దగ్గరకో, ఎంపీడీఓ దగ్గరకో, కలెక్టర్ దగ్గరకో వద్దు. సుబ్బమ్మ, నేరుగా ఐటీడీఏ దగ్గరికి వెళ్ళండి. ఐటీడీఏ వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి చేస్తారు. ఏమైనా తండ్రులైనా బూదురైనా. ఓకే. నాయుడుపేటలో బైబిల్ కళాశాల తరగతులు మొదలయ్యాయని ఆ కళాశాల కరెస్పాండెంట్ జాషువా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతులు నిర్వహించడానికి కావలి, ఇతర ప్రాంతాల నుండి పాస్టర్లు హాజరవుతారని, ప్రధానంగా బైబిల్లోని అన్ని ప్రాముఖ్యతలను భిన్నంగా వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు.
కమల మనోహరమ్మ అని మా తల్లిదండ్రుల పేరుతో రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్ మరి మార్చి 1వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఈ చారిటబుల్ ట్రస్ట్ కింద మరి మార్చి 31వ తేదీ హీబ్రూ బైబిల్ కాలేజ్, యాషువా మెస్సియా హీబ్రూ బైబిల్ కాలేజ్ అనేది ప్రారంభించడం జరిగింది. తదుపరి ఈరోజు అంటే 25/4/2025 తేదీ హీబ్రూ క్లాసులు ప్రారంభమైనాయి. మొదటి క్లాసు ఈరోజు ప్రారంభమైంది. మరి ఈ యొక్క హీబ్రూ ఎందుకు అని చూసినట్లయితే మొట్టమొదటిగా బైబిల్ రాయబడింది హీబ్రూ బైబిల్లో. మిగతా భాషల్లో ఉండే బైబిల్ కంటే హీబ్రూ బైబిల్లో మెటాఫిజికల్ మీనింగ్స్ ఎక్కువ ఉంటాయి. అనేకమైనటువంటి అర్థాలు, మర్మాలు, దైవిక మర్మాలు అందులో ఉంటాయి, వేరే భాషలో ఉండవు. కాబట్టి రక్షణ సువార్త అందరికీ అన్ని భాషల్లో వెళ్ళిపోయింది. అయితే ఇందులో ఈ ప్రస్తుతానికి రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి దానికి అనుకూలంగా హీబ్రూ మరి చెప్పడం జరుగుతుంది. హీబ్రూ అంటే హీబ్రూ భాష కాదు, హీబ్రూలో ఉండే దైవిక మర్మాలు పాత నిబంధన బైబిల్లో ఉండేటివి చెప్పాలనే ఉద్దేశంతో, వాటిని వెలికి తీయాలనే ఉద్దేశంతో రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసిల్ల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీవారి కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీవారి కళ్యాణ మండపంలో లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో వేద పండితుల మధ్య కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఒంగోలులో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు, బీజేపీపై విమర్శలు చేసిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు. కోటలోని మత్స్యకార కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన టీడీపీ నాయకులు జలీల్ అహ్మద్, శంషుద్దీన్ తదితరులు. లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల అధికారులకు సూచనలు ఇచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహుడి కళ్యాణం. పెంచలకోనలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి జరిగిన కళ్యాణం, విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.